ఎప్పుడు బయట ఏం తిందాంలే అని చెప్పి ఈసారి అయితే నేను పీజీలోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది అక్కకి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అంగన్వాడీలో వాళ్ళు ఇచ్చారనమాట. సో అమ్మ ఇంకా నువ్వు తీసుకుని వెళ్తావా అని చెప్పని అడిగింది. తీసుకుని వెళ్తాను అని చెప్పాను అమ్మకి. ఇంకా ఇది ప్యాక్ చేసి పంపించారమ్మ. సో ఇంకా నేను సెల్ఫ్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ని అడిగాను, తను జిమ్కి వెళ్తుంది కదా, నువ్వేమైనా తాగుతావా అని. లెట్ ఇట్ బి ట్రై అనింది. ట్రై కాదు, తాగు, స్ట్రెంత్ వస్తుంది ఎందుకంటే ఇది చాలా యాక్టివిటీస్ చేపిస్తారు కదా అని చెప్పాను. సో ఇంకా తనైతే అగ్రీ చేసింది ఫైనల్గా. బాగుంటుంది, నచ్చితేనే తాగు అని చెప్పాను. సో తను ఫైనల్గా అయితే తనకు నచ్చింది. ఫస్ట్ అయితే తను సాల్ట్తో తాగుతా అనింది, తర్వాత వద్దు నాకు షుగర్తో కావాలనింది. ఇంకా నేను సాల్ట్తో, తను షుగర్తో అయితే తాగింది. సో ఇలా రొటేట్ చేసుకోవాలండి. రొటేట్ చేసుకున్న దగ్గర మనం కొద్దిగా స్కిప్ చేసినా మనకు మొత్తం రాగి జావా అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట. మొత్తం అదేమో బాల్స్గా వచ్చేస్తుంది. ఇదేమనుకుంటున్నారా, మనకు బాదం పౌడర్ అనమాట. అక్క యూజ్ చేసింది ప్రెగ్నెంట్ అప్పుడు, తర్వాత ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా అది కూడా ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి అది కూడా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాను. సో ఫైనల్గా అయితే నా రాగి జావా కంప్లీట్ అయిపోయింది. మా ఊడికి ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ టోటే ఎవరనుకుంటున్నారా, మా ఊడు కొత్త ఫ్రెండ్ అనమాట. హాయ్ చెప్పాడు చూడండి. సో ఫైనల్గా అయితే నా వ్లాగ్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్